రామ్ ప్రసాద్ గారు, ఈ కార్ అనేది పేదవాళ్ళని చేస్తుంది అనేది బయట ఒక స్టేట్మెంట్ ఉంది. సో దీని గురించి మీరేం చెప్తారు? అండ్ డీటెయిల్డ్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు? కార్ ఏమి పేదవాళ్ళని చేయదండి. అంటే కార్ లేని వాళ్ళంతా ధనికులు అయిపోయారా? కారు మిమ్మల్ని పేదవాళ్ళని చేస్తే కార్ లేని వాళ్ళంతా ధనవంతులు అయిపోవాలి కాదు కదా. అసలు మీరు కారు కొనాలా వద్దా, ఇల్లు కొనాలా వద్దా, లేదు కార్ అంటే ఒక డిప్రిసియేటింగ్ అసెట్, మీరు 10 lakhs కారు కొంటే మీకు 5 years తర్వాత 2 lakhs అవుద్ది, ఇవన్నీ బేస్లెస్ పాయింట్స్. ఒక వ్యక్తికి కార్ అనేది అవసరం అయితే ఖచ్చితంగా కార్ తీసుకోవాలి. నేను ఏమీ తినకుండా కార్ ఎక్కకుండా డబ్బులన్నీ దాచిమాత్రం ఏం చేస్తానండి? డెఫినెట్గా కార్ తీసుకోవాలి. అయితే ఈ కార్ కొనటం, ఇల్లు కొనటం, వెకేషన్కి వెళ్ళటం, ఇంట్లో ఫర్నిచర్ కొనటం, ఇవన్నీ షార్ట్ టర్మ్ గోల్స్ అండి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటారు. షార్ట్ టర్మ్ గోల్స్కి మీరు ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అసలు షార్ట్ టర్మ్ గోల్స్ని మీరు ఒక గోల్ లాగా ట్రీట్ చేద్దని చెప్తాను. ఎందుకంటే షార్ట్ టర్మ్ గోల్స్ ఆ టైం వచ్చినప్పుడు అది అయిపోతుంది. షార్ట్ టర్మ్ గోల్ అనేది ఆ టైం వచ్చినప్పుడు యూ నీడ్ నాట్ టు ప్లాన్, యూ నీడ్ నాట్ టు ఇన్వెస్ట్. ఇప్పుడు సామాన్య శాలరీడ్ 40,000 శాలరీ ఉంటే కూడా ఆయనకు 6 లక్షల రూపాయల కారు అరగంటలో ఇచ్చేస్తారు షోరూమ్కి అయితే. సో దానికి మీరు ప్లాన్ చేసిన అవసరం లేదు. నేను వెకేషన్కి వెళ్ళాలనుకున్నాను ఫ్యామిలీతో సడన్గా సమ్మర్లో, ఒక క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తే వెళ్ళిపోవచ్చు, టూర్స్ అండ్ ట్రావెల్స్ టికెట్ బుక్ చేస్తాడు. సో ఇవన్నీ షార్ట్ టర్మ్ గోల్స్. మొత్తం పీపుల్ ఆర్ గివింగ్ టాప్ ప్రయారిటీ ది షార్ట్ టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్ గోల్స్ని ఐడెంటిఫై చేయట్లేదు. మీరు షార్ట్ టర్మ్ గోల్స్ అన్ని చేంజ్ చేస్తూ వెళ్తే చాలా హ్యాపీగా ఉంటారు, కానీ లాంగ్ టర్మ్ గోల్స్ మిస్ అయిపోతారు. లాంగ్ టర్మ్ గోల్ ఈజ్ సంథింగ్ లైక్ మీ రిటైర్మెంట్ గోల్, కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ గోల్, ఇవి లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ అనేది వెన్ యువర్ శాలరీడ్, మీకు మంత్లీ శాలరీస్ అన్ని మేనేజ్ చేస్తారు. కార్ అన్నారు కదా, కారు గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కారు మనకు సెట్ అయ్యే కారు మనం కొనుక్కోవాలి. నాకు ఒక కస్టమర్ ఉన్నారు, హైదరాబాద్లోనే ఒక ఏరియాలో ఉంటారు. ఆయన ఒక అపార్ట్మెంట్లో స్టే చేస్తారు. మన దగ్గర ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ నడుస్తుంది, ఆల్ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్. మనం నేను ఎవరిదైనా ఇన్వెస్ట్మెంట్ గోల్ బేస్డ్గా తీసుకుంటాం, నడుస్తుంది. ఈ క్రమంలో ఆయన లాస్ట్ మంత్ నాకు ఫోన్ చేసి, సార్ నా మ్యూచువల్ ఫండ్స్లో రిడెంప్షన్ చేయండి, 2.8 lakhs కావాలని అడిగారు. సార్ ఎందుకంటే 2.8 lakhs రిడెంప్షన్ పర్పస్ ఏంటి అని అడిగాను. ఐ ఆస్క్ ఆబ్వియస్లీ ఆల్ మై కస్టమర్స్ రిడెంప్షన్ అంటే నా కారణం కావాలి, అది అతని మనీయే, కానీ నేను మేనేజ్ చేస్తానంటే నా కారణం కావాలి. ఈ సెట్ నేను కార్ చేంజ్ చేస్తున్నాను సార్. కార్ ఎందుకు చేంజ్ చేస్తుందండి, కారణం ఏంటి? అతనికి వ్యాగనర్ కార్ ఉంది, విచ్ ఇస్ 8-9 years ఓల్డ్. ఆయన కొన్నది కూడా సెకండ్ హ్యాండ్ కార్, కానీ నో ప్రాబ్లం, నడుస్తుంది. ఎందుకు చేంజ్ చేస్తున్నారు సార్ అన్నా. సార్ మీకు తెలుసు కదా, మనం కొత్తగా అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకున్నాం కదా సార్, షిఫ్ట్ అయిపోయాం అక్కడికి. మొన్న సండే రోజు మార్నింగ్ మీటింగ్ అయింది, మా అసోసియేషన్ మీటింగ్. ఇలా 20 మందిని కూర్చుని ఉంటే మా పై ఫ్లాట్ అతను 104 అతను వచ్చేసి నన్ను ఇలా అన్నారు, సార్ మీది ఎలాగో వ్యాగనర్ కారు, మీకు లక్కీ మీకు లాటరీ తీస్తే వచ్చిన పార్కింగ్ ఏమో చాలా పెద్ద పార్కింగ్ మీకు అసైన్ అయింది కదా, ఓకే మీ కారు మా పార్కింగ్లో పెట్టుకోండి సార్, మాది స్ట్రైట్గా ఉంటుంది, మీరు వెళ్ళిపోండి. మాది కొంచెం పెద్ద కారు కనుక, మాది ఇన్నోవా కనుక ఇక్కడ పెట్టుకుంటాం సార్ అని అన్నా. ఇప్పుడు పరిస్థితి ఆలోచించండి మీరు ప్రాక్టికల్గా. 20 మంది ముందు ఆయన చెప్పాడు, మీకు మీరు చిన్న కారు కదా సార్ అక్కడ పెట్టుకోండి, నాది పెద్ద కారు కదా ఇక్కడ పెట్టుకుంటాను, మీరు నా పార్కింగ్ వాడుకోండి అన్నాడు. మీరు 20 మంది ముందు నువ్వు చెప్తే 20 మంది ఏమనుకుంటారు, ఇంక పోయేది ఏముంది, చిన్న కారే కదా ఆయన చెప్పింది తినొచ్చు కదా అనుకుంటారు. అది ఇబ్బంది అయిపోయింది. ఈయన ఎస్ అని చెప్పాడు, కానీ ఈజ్ నాట్ కంఫర్ట్. అంటే 20 మంది ముందు ఆయన నాది చిన్న కారు అన్నాడు, ఆయన పెద్ద కారు అన్నాడు. అసలు నేను నా శాలరీ more than 1 lakh, ఆయన చేసేది వ్యాపారం, ఇంకా డీటెయిల్స్ ఏ వ్యాపారం అలా కాకుండా ఆయన చేసేది వ్యాపారం. ఆయనకి పెద్ద కారు ఉందని 20 మంది ముందు అడిగాడు కదా, ఇతనికి మనసు ఒప్పుకోలేదు. 12 o'clock కల్లా ఈయన పెద్ద కారు బుక్ చేశాడు. ఇమీడియట్గా బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్కి ఫోన్ చేశాడు, నా కార్ లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఉంటుందని అడిగాడు. ఆమె మీకు 40 lakhs కార్ లోన్ వస్తుందని చెప్పింది. ఇది ఓన్లీ ఐడియా ఏంటంటే ఆ 20 మంది ముందు ప్రూవ్ చేయాలి. నేను పెద్ద కార్ కొంటే అప్పుడు ఆయనకి సమాధానం చెప్పినట్టుగా ఉంటుంది కదా, మాట్లాడడానికి. వెళ్ళిపోయి 6 months వెయిటింగ్ ఉన్న ఒక కార్ బుక్ చేశాడు. ఓకే, బుకింగ్ అమౌంటే కట్టాడు, సమ్ 10-15,000 పే చేశాడు. ఇతను మాట్లాడితే డౌన్ పేమెంట్ అయితే 2.8 lakhs అడిగారు, ఇప్పుడు కాదు కార్ వచ్చినప్పుడు. కాబట్టి నన్ను అడుగుతున్నాడు, సార్ ఇది రిడెంప్షన్ చేయాలని. సో అది రాంగ్ స్టెప్. కారు కొనుక్కోవడం తప్పు కాదు, మీ అవసరాలకు తగిన విధంగానే కారు కొనుక్కోవాలి, కానీ మీరు సొసైటీని ఇంప్రెస్ చేయడానికి కొనద్దు. ఏది స్టేటస్ చూపించుకోవడం. ఇప్పుడు ఆయన స్టేటస్ కొరకు కొనండి కదా పెద్ద కారు, అతను దీంతో ప్రాబ్లం లేదు. కానీ ఆ ప్రాసెస్లో ఏమవుతున్నారు, అతను లాంగ్ టర్మ్ గోల్ కొరకు ఇన్వెస్ట్ చేసిన మనీ డిస్టర్బ్ చేస్తున్నాడు. మీరు ఎప్పుడైతే మీ లాంగ్ టర్మ్ గోల్స్ ఐడెంటిఫై చేసి దానికి సరిపడా మనీ పెడుతున్నారో, రిమైనింగ్ మనీతో మీరు ఏదైనా చేయొచ్చు. చేయకూడదంటే ఏది లేదు. ప్రతి షార్ట్ టర్మ్ గోల్ అచీవ్ అవ్వాలి, ప్రతిదీ ఎంజాయ్ చేయాలి, కానీ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ మీ లాంగ్ టర్మ్ గోల్ కోల్పోయి చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. రిటైర్మెంట్ కార్పస్ గురించి అతనికి 4.5 కోట్లు అవసరం, పర్ మంత్ 22,000 ఎస్ఐ పెడుతున్నాడు, ఉన్నది ఒక్కటే పాప,
పాపకి ఆమె హైయర్ ఎడ్యుకేషన్కి మ్యారేజ్ గురించి సర్టన్ అమౌంట్ చెప్పాము, అది పెడుతున్నారు. ఆ 2 పెడుతూ మిగిలిన దాంట్లో మీరు ఏమైనా చేసుకోండి, ఐ హావ్ నో అబ్జెక్షన్. మీరు 2 ఇల్లు కొంటే కూడా నాకు అబ్జెక్షన్ లేదు, 2 కార్లు కొనుక్కుంటే నాకు అబ్జెక్షన్ లేదు. కానీ ఆ గోల్కి పెడుతున్న మనీ మీరు డిస్టర్బ్ చేయదు, దట్స్ ది ఓన్లీ రిక్వెస్ట్. సో కారు కొంటే ఎవరు పేదవాళ్ళు అయిపోతారు, కానీ స్థాయికి మించిన కారు కొంటే పేదవాళ్ళు అయిపోతారు. ఒకరి స్థాయి ఇదని మనం డిసైడ్ చేయలేము, డిసైడ్ చేసుకోవాలండి, అంతే సార్. ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మరి ఎంత శాలరీ లేదా ఎంత అమౌంట్ వస్తుంటే ఈ కార్ కొనుక్కోవచ్చు అంటారు? సార్ శాలరీ ఎంత వస్తుందంటే యాక్చువల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మనం ఫస్ట్ అడిగేది శాలరీ కాదు ఇంపార్టెంట్. మీ శాలరీ ఎంత, మీ లయబిలిటీస్ ఎంత, మీ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, మీ టోటల్ నెట్వర్క్ ఎంత అని అడుగుతాం. ఓకే, ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక క్లయింట్తో మాట్లాడడం జరిగింది. అతని శాలరీ 1 lakh, 12 lakhs ప్యాకేజ్, ఈజ్ 42 years old, బట్ ఆయన నెట్వర్త్ 22 crores. 22 crores. ఈజ్ ది ఓన్లీ సన్ ఫర్ హిజ్ ఫాదర్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఎంటైర్ నెట్వర్త్ వాళ్ళ ఫాదర్ నేమ్ మీద ఉంది, బట్ ఈజ్ ఓన్లీ ఏ పర్సన్, సిబ్లింగ్స్ లేరు. సో ఆబ్వియస్గా అతని నెట్వర్క్ని వాళ్ళ ఫాదర్ దాన్ని దాంట్లో ఫ్యాక్టర్ చేయాల్సిందే. దే హ్యాడ్ వెరీ గుడ్ రిలేషన్ పేరెంట్కి, ఈయనకి కొన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, రెంట్స్ వస్తున్నాయి. అప్పుడు ఆయన శాలరీని బేస్ చేసుకుని ఆయన ప్లాన్ చేసుకునే అవసరం లేదు కదా, ఆయన సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ది ఈ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్లో, కానీ అతనికి కావాలని దేని మీద కాంప్రమైజ్ అవ్వకూడదు. ఓకే, బట్ ఆయనకు ఒక ఇంటెన్షన్ ఉంది, బట్ ఏది ఉన్నా సరే సార్ మా బాబు ఎడ్యుకేషన్ నేనే దాచుకుంటాను అన్నారు, అది మాత్రం నేను మా ఫాదర్ అన్నాను. దట్స్ ఎ గుడ్ ఐడియా. ఇప్పుడు అతనికి ఎంత కావాలో అది పెట్టుకోండి, యువర్ రిటైర్మెంట్ ఈస్ టేకెన్ కేర్. నాకు అంత కార్పస్ పెట్టుకొని నేను రిటైర్మెంట్ గురించి తినకుండా దాచుకోవాల్సిన అవసరం అయితే లేదు. బాబు ఎడ్యుకేషన్కి ఒకటి పెట్టి మిగిలినంతా మీరు ఏదైనా తీసుకోండి. సో ఇట్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. 1,00,000 రూపాయలు వస్తే నేను కారు కొనుక్కోవాలంటే మేబీ మీ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. 1,00,000 వస్తుంది, బట్ ఆల్రెడీ హౌస్లో 35,000 ఈఎంఐ నడుస్తుంది, పిల్లల ఎడ్యుకేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వన్స్ లైఫ్ ఈజ్ ది చైల్డ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కన్నా బెటర్ ఇన్వెస్ట్మెంట్ లేదు. సో ద క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, అది ఇవ్వగా మిగిలిందే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇట్ షుడ్ నాట్ బి ఎట్ ద కాస్ట్. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు ఫీజు కట్టాలి, 2 పిల్లలకి 2 lakhs ఫీ ఎందుకు, నేను అది ఆపేసి ఇద్దరిని 40,000, 80,000 ఫీజు కట్టి రిమైనింగ్ దాంతో కారు ఈఎంఐ కడతా అంటే దట్స్ రాంగ్. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నారు, రిటైర్మెంట్ గోల్ రీచ్ అవ్వగలుగుతున్నారు, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కార్పస్ రీచ్ అవుతున్నారు, కొనుక్కోండి కారు, తప్పేమీ లేదు కదా. ఇట్స్ నాట్ ఆన్ ద సాలరీ, ఇట్స్ ఆన్ యువర్ కమిట్మెంట్స్, మీ లయబిలిటీ, మీ అసెట్స్, మీ ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ అన్ని కలిపి నిర్ణయం తీసుకోవాలి. నార్మల్గా ఎట్లా తీసుకుంటారంటే కార్ అనే గోల్ మీ బేబీ వచ్చే లోపల కారు ఉండాలి, తీసుకెళ్ళాలి, అదొక ప్రైడ్ ఫర్ పేరెంట్. కొంతమందికి ఏంటి కారు ఉంది ఆల్రెడీ, బేబీ వచ్చే లోపల కొత్త కారు తీసుకోవాలి, కొత్త కారు. ఇంకోళ్ళకి ఉంటుంది, లేదు నాది 5-seater కారు, మా పేరెంట్స్ వస్తే ఇబ్బంది అవుతుంది, నాకు మా పేరెంట్స్ కన్నా ప్రయారిటీ లేదు, 7-seater కారు. దట్స్ గుడ్, బట్ అట్ వాట్ కాస్ట్? కాస్ట్ ఈజ్ నాట్ ద ప్రైస్, అట్ వాట్ కాస్ట్ ఇన్ అవర్ లైఫ్. దీనివల్ల వేరే గోల్ మిస్ అవుతున్నావా? అవునప్పుడు ఆల్ ఆర్ గుడ్. యూ కెన్ గో విత్ ద బెస్ట్ ఆఫ్ ది కార్. సో కారు కొనడం తప్పనే ప్రసక్తే లేదు, బట్ ఏ ఇండివిజువల్కి ఆయనే అండర్స్టాండ్ చేసుకోవాలి, ఐడెంటిఫై చేసుకోవాలి. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, నేను ఏ బడ్జెట్లో కొనాలి, నేను సెకండ్ హ్యాండ్ కొనాలా, ఫస్ట్ హ్యాండ్ కార్ కొనాలా, 25 lakhs కార్ కొనాలా, 5 lakhs కార్ కొనాలా? ఇప్పుడు అందరూ ఏంటంటే శాలరీని బట్టి కారు కొనాలనుకుంటున్నారు. ఏంటి మీది 16 lakhs శాలరీ అయిపోయినా కూడా ఇంకా మీరు వ్యాగనార్లో వస్తారు, స్విఫ్ట్లో వస్తారు, మీరు క్రెటా తీసుకోండి సార్ అంటారు. సొసైటీ ఎప్పుడు మిమ్మల్ని పుష్ చేస్తుంది. సొసైటీ చెప్పారని వినుకుంటూ వెళ్ళామనుకోండి, యూ లుక్ రిచ్ బట్ యు ఆర్ నాట్ రిచ్, యూ లుక్ వెల్దీ బట్ యు ఆర్ సీరియస్లీ నాట్ వెల్దీ. మీరు ఎలా కనపడాలనుకున్నారా, ధనవంతులా కనపడాలనుకుంటే ధనవంతులు అవ్వాలనుకున్నారా అని ఉంటుంది కదా. ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటే మీరు ధనవంతులా కనపడతారు, నిజానికి మీరు ధనవంతులు కారు. ఇవేమీ తీసుకోకుండా కూడా మీరు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసి అలానే కాంప్రమైజ్ అవ్వకుండా పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇచ్చగలిగితే మీరు ధనవంతులు. కానీ సొసైటీకి ధనవంతులా కనపడదు, కరెక్ట్. దాంట్లో ఏం హామ్ లేదు కదా. రైట్. సో ఇట్స్ అప్ టు వన్ ఇండివిజువల్ టు డిసైడ్. yes